హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన ఆ హల్లెలూయా గ్లోరీ లార్డ్ హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా ఇప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా. ఇశ్రాయేలు చేసే స్తోత్రాల మీద ఆశీనుడై ఉండే మన ప్రభువుకు మనము ఆరాధన చేద్దాం. పాటల ద్వారా విల్ వర్షిప్ ద లార్డ్. మనము ఇంకొక పాట కూడా పాడుకుంటూ ప్రభువును స్తుతిస్తే స్తుతి సింహాసనం మీదకి యేసయ్య దిగి వస్తాడు. స్తోత్రం చెల్లింతుమా, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అనే పాట మనం పాడుకుందాం. Let us worship the Lord. Really praise the Lord. స్తోత్రం చెల్లింతుము, స్తుతి దీవారాత్రములు కంటి పాపవలే కాచి ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి హస్తముతో గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్.
దరబర సందలరియ దరబరసి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని లులు తలంచి స్తోత్రం చెల్లింతుము నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా శరీరము సమర్పించి ఆ సజీవయాగముగా మా శరీరము సమర్పించి పూర్ణ సిద్ధినుందా శుద్ధాత్మను ఆమేన్ హల్లెలూయా పూర్ణ సిద్ధినుందా శుద్ధాత్మను Amen. Glory. Thank you, Lord Jesus. Yesunathur స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పరిశోధనలు రాగా సియోను మార్గములో పరిశోధనలు రాగా సాతాన్ని జయించుటకు నీ శ్వాసను నీచితివి స్తోత్రం జయించుటకు శ్వాసము నీచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి ఆమేన్ స్తుతి స్తోత్రం చెల్లింతుము థాంక్ యూ లార్డ్ జీసస్ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడిపా ఎంత ఆమేన్ లార్డ్ హల్లెలూయా యేసుని వెంబడిపా థాంక్ యూ జీసస్ స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా యేసునాథుని మేలుల తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా మరణాత హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాత హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా
సదా పాడేద హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం చెల్లింతుము. ఆమేన్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏనా దేవునికి స్తోత్రం. ఆదికాండము 12వ అధ్యాయం. We'll read a verse from the Bible. ఆదికాండము 12వ అధ్యాయం. తొమ్మిదవ వచనం చదువుకుందాం. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవించుచున్నవాడా నీకు స్తోత్రం. జీవము కలిగిన మా గొప్ప దేవా నీకు స్తోత్రం. ఉన్నవాడనను వాడనని నిన్ను నువ్వు పరిచయం చేసుకున్న మోషే యొక్క దేవుడా నీకు వందనాలు. అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవా నీకు వందనాలు. ఉండుననువాడా నీకు వందనాలు. మా ప్రభువా, ఈ స్థలంలో కూడా ఉన్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా బ్రతుకంతా మాతో ప్రతి స్థలములో ఉన్న తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి సిచ్యువేషన్లో ఉన్న తండ్రి నీకు వందనాలు. మా ప్రియ కుమారుడు మా తండ్రి కిరణ్ కుమార్కు శ్వేతమ్మకు మీరు ఇచ్చిన చక్కని ఈ ఫ్లాట్ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క గృహమును మీరు ఆశీర్వదించండి. ఈ చక్కని పాష్ లొకాలిటీలో మంచి క్షేమకరమైన సెక్యూర్ సేఫ్ సిచ్యువేషన్లో ఈ అద్భుతమైనటువంటి సువిశాలమైన చక్కని మరి ఫ్లాట్ మీరు అనుగ్రహించి మంచి విద్యావంతుల మధ్యలో సంస్కారవంతుల మధ్యలో వారు నివసించడానికి క్షేమముగా నివసించడానికి చక్కని సెక్యూరిటీలో నీ సన్నిధిలో వారు నివసించడానికి మీరు ఇచ్చిన ఈ గృహము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ గృహంలో తొలిసారిగా ప్రార్థన కూటము స్తుతి కూటముని ఆరాధించే చిన్న సమాజ కూటము నిర్వహించుకోవడానికి కృపనిచ్చానికి వందనాలు. కిరణ్ బాబు కుటుంబాన్ని దీవించండి. తన కుమారుణ్ణి కుమార్తెను కూడా దీవించండి. తన భార్య శ్వేతమ్మను ఆశీర్వదించండి. మరి వారి తండ్రి గారు, ఇటు కిరణ్ యొక్క తండ్రి గారు, అలాగే శ్వేతమ్మ యొక్క తండ్రి గారిని కూడా మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధ ప్రభువా, పెద్దలు తమ పిల్లల క్షేమాన్ని చూస్తూ మీరు అక్కడ వరకు ఆనందముగా జీవించడానికి సహాయం చేయండి. ప్రభువా, చదవబడ్డ లేఖనమును ఈ గృహములో కుటుంబములో మీరు ప్రభువా స్థిరపరిచి నెరవేర్చి ఫలింపజేయమని యేసయ్య మధుర పరిశుద్ధనామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చిన్న తలంపు పంచుకొని ప్రార్థన చేస్తాను. అబ్రహాం యొక్క జీవిత విధానం, ద వే ఆఫ్ లైఫ్ ఆఫ్ అబ్రహాం, ఒక అద్భుతమైనటువంటి చక్కని పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. అబ్రహాం kept on traveling throughout his life. నిరంతర యాత్రికుడు. చదివిన లేఖనం చెబుతుంది అబ్రాము ఇంకా ప్రయాణము చేయొచ్చు. ఎప్పుడు కూడా ఒక స్థలము నుండి ఒక స్థలానికి, ఒక స్థలము నుండి ఒక స్థలానికి వెళుతూ ఉన్నటువంటి, స్థలాలు మారుతూ పరిసరాలు మారుతూ ఉన్నటువంటి జీవితం అబ్రాహాముది. అయితే
కొత్త స్థలానికి వెళతాడు. ఆ కొత్త స్థలములో దేవుడు మళ్ళీ ఆయనకు ప్రత్యక్షమవుతాడు. అది అబ్రహాంలో ఉన్నటువంటి గొప్ప అనుభవం. కొత్త స్థలానికి వెళితే దేవుడు వదిలిపెట్టాడు. ఇక్కడ 12:1 చూస్తే వాళ్ళ నాన్నగారి ఇంట్లో ఉన్నాడు. అప్పుడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి బయలుదేరమని చెప్పాడు. బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత కొంత దూరము ప్రయాణం చేసి 5వ వచనములో కనాను దేశమునకు వచ్చింది. కనాను దేశానికి వచ్చిన తర్వాత 7వ వచనంలో మళ్ళా యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై అక్కడ మరి హారానులో ఉన్నప్పుడు దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమైనాడు. మెసొపొటేమియాలో ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. కనానుకు వస్తే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అలాగే ఇంకా ప్రయాణము చేయుచు మరి అనేక స్థలాలు మారి మళ్ళీ 4వ వచనం ఇక్కడ 13వ అధ్యాయం 3లో బేతేలుకు హాయికి మధ్య ఉన్న గుడారం మొదట ఉండిన స్థలానికి వెళితే అక్కడ మళ్ళీ అబ్రాము బలిపీఠము కట్టాడు, ప్రార్థన చేశాడు. అంటే దైవ సన్నిధిని అనుభవిస్తూనే ఎన్ని స్థలాలకైనా వెళ్ళాడు. ఇక్కడ ఒక గొప్ప అనుభవం ఏంటంటే ఒక ఊరి నుంచి కొత్త ఊరికి వెళ్ళాడు, కొత్త పట్టణానికి వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి మర్చిపోలేదు. అబ్రాము జీవితంలో 3 విషయాలు ఉన్నాయి. గుడారం ఉన్నది. ఎక్కడ పోయినా గుడారం వేస్తాడు. ఎందుకంటే ఇది నాది కాదు, నా ఆస్తి పరలోకంలో ఉంది అనుకుంటాడు. అబ్రాహాము మహాధనవంతుడు, వాజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్. 13వ అధ్యాయములో చూడండి 2వ వచనం, అబ్రాహాము వెండి బంగారములు పశువులు కలిగి, హీ వాజ్ లైక్ ఎ కింగ్. ఆల్మోస్ట్ కాదు, మోర్ దాన్ ఎ కింగ్. ఆయనకు ప్రైవేట్ ఆర్మీ ఉండేది. 3 కింగ్స్ని జయించినాడు. హీ మేడ్ వార్ విత్ 3 కింగ్స్ అండ్ హీ వన్ ద బ్యాటిల్. ఒక్క మనిషి ప్రైవేట్ ఆర్మీ 3 రాజులను తరిమి కొట్టినాడు. అంత పవర్ఫుల్ అండ్ రిచ్. వెండి బంగారాలు కిలోలు ఉండేది. రిచ్ మ్యాన్. కానీ గుడారంలో ఉంటావు ఏందయ్యా అని అంటే, దిస్ ఎర్త్ ఈజ్ నాట్ మైన్, మై ప్రాపర్టీ ఈజ్ ఇన్ హెవెన్. నిత్యమైన నివాసం మీద దృష్టి పెట్టినాడు. అయితే మనం గుడారములు ఉండాలని ఫిజికల్గా ప్రాక్టికల్గా కాదు, ఆ యాటిట్యూడ్ ఉండాలి. దట్ కైండ్ ఆఫ్ ఎ మెంటల్ యాటిట్యూడ్ ఉండాలి. ఏంటంటే వీ కెన్ లివ్ ఇన్ వెరీ పాష్ palatial buildings, but always remember that is only temporary. ప్యాలెస్లో ఉందాం. దేవుడు మనకి ఎంత ఇచ్చినా ఇంకా ఎక్కువ ఆశీర్వదించి మనల్ని మహారాజుగా మహారాణిగా మనల్ని చేయాలి. గాడ్ వాంట్స్ us to be rich. పౌలు చెప్తారు కొరింథీయులకు ఏంటంటే, మనము ధనవంతులం కావాలని ఆయన బీదవాడుగా పుట్టాడు. He was born in a poor family because he wanted us to be rich. మనకు ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ రావాలని యేసయ్య యొక్క చిత్తం. మనము 3 సంవత్సరాలుగా మిడ్నైట్ ప్రేయర్ చేస్తూ ఉన్నాం. ఆల్ క్రిస్టియన్స్ మస్ట్ బి రిచ్, కరోడ్పతిస్. ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మస్ట్ బి కరోడ్పతిస్. ఎవరు పూర్గా ఉండొద్దు. అది మా పోరాటం. 3 years బట్టి ప్రార్థన చేస్తాం. వీ షుడ్ బి లైక్ మార్వాడి కమ్యూనిటీ. సిక్కులో చూడండి, ఎప్పుడు బిచ్చమే అడుక్కోరు. సిక్కులో బిచ్చం అడుక్కోరు. మార్వాడీస్ చూడండి, వాడు చదువుకోడు, వాడి ఇష్టం, కానీ వాడు కోటీశ్వరుడు. అట్లా క్రైస్తవులు ఎందుకు ఉండదు? క్రైస్తవులు అందరూ పేదగా గుడిసెలో. నో, ఐ డోంట్ వాంట్ దాట్. గాడ్ డజంట్ వాంట్ ఇట్. దేవుడు మనల్ని రిచ్గా చేయాలని ఆశిస్తున్నాడు. లెట్ us be rich, live in a palace. But remember, that palace is not forever. అసలు ప్యాలెస్ అక్కడ ఉంది, పైన అక్కడ ఉంది. సో వాట్ ఎవర్ దేవుడు మనకి ఇచ్చింది,
దేవునికి ఉపయోగపడాలి. దేవుడు మనకు ధనం ఇస్తే ధనము దేవునికి ఉపయోగపడాలి. ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యం దేవునికి ఉపయోగపడాలి. ఈ లోకంలో అనేక మంది నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా నశించి నరకానికి వెళుతున్నారు. ఒక నలుగురినైనా బయటికి లాగుదాం అగ్ని జ్వాల నుండి. ఎట్లా లాగుతాము? బై ప్రాపగేటింగ్ ద గాస్పుల్. వార్త చెప్పేది మన పని. వాడు నమ్ముతాడో నమ్మడో వాని ఇష్టం, దేవుని ఇష్టం. సిర్ఫ్ బోల్నాతో అప్నా ఫర్జ్ హై. వాడు వినడానికో వాని ఇష్టమే. మనం బలవంతం గుంజుకొని అయితే రాలేదు. బట్ ఆల్వేస్ బీ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ వర్క్. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఐశ్వర్యములో కొంత దేవునికి ఎప్పుడు మనం ఉపయోగపడుతూ ఉంటే మనం కూడా అబ్రహాములాగా ఉంటాం. అబ్రహాము బలిపీఠం కట్టినాడు. బలిపీఠం అంటే ఏంటి తెలుసా? ప్లేస్ వేర్ యూ ఆఫర్ సంథింగ్ టు ద లార్డ్. అక్కడ ఒక గొర్రెను పొట్టేలను వధిస్తారు, దాని మీద పెడతారు, దహన బలి చేస్తారు. ఆ గొర్రెను ఊర్లో అమ్ముకుంటే 400, 500, 5,000 వస్తాయి. అది దేవునికి వెళ్ళిపోయింది, ఇప్పుడు బూడిదైపోయింది. ఇట్ ఈస్ ఆఫర్డ్ అన్ టు గాడ్. సంథింగ్ యూ హ్యావ్ ఈజ్ గివన్ అన్ టు గాడ్. బలిపీఠం అంటే ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్. అబ్రహాం లైఫ్లో అది ఉంది. ఈ ఊరిలో బలిపీఠం కట్టాడు, నెక్స్ట్ ఊరికి పోయి అక్కడ మళ్ళీ బలిపీఠం కట్టాడు, ఇంకో ఊరికి పోయి మళ్ళీ బలిపీఠం కట్టాడు. కనుక బలిపీఠము ఆయనకున్న ముఖ్య లక్షణం. ఎప్పుడు దేవునికి అర్పిస్తూ ఉంటాడు. రెండవ లక్షణం ప్రార్థన చేస్తూ ఉంటాడు. హీ నెవర్ లివ్డ్ వితౌట్ ప్రేయర్. ప్రార్థన ఈజ్ సంథింగ్ వెరీ సింపుల్, వెరీ ఇంపార్టెంట్, వెరీ పవర్ఫుల్. దేవునితో మాట్లాడటమే. మమ్మీతో డాడీతో మాట్లాడతాం, ఫ్రెండ్స్తో మాట్లాడతాం, కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడతాం. ఒకసారి ఒక సండే స్కూల్ పిల్లోడు నా దగ్గరికి వచ్చి చెప్పినాడు, దేవునితో ఎట్లా మాట్లాడాలి అంటే, మాట్లాడు బేట అంటే, ఏం కనిపించడం లేదు కదా ఎట్లా మాట్లాడాలంటే, ఏం కనిపించడం లేదు ఎట్లా మాట్లాడాలి, ఇట్లా వాని చెయ్యి, చిన్న చెయ్యి తీసుకొని ఇట్లా పనుగు తిన్నాను అని అంటే, ఇట్లా చెయ్యి లాక్కుని ఏమైందంటే, నువ్వు ఊదినావు కదా, ఏమైనా తగిలిందా నీకు అంటే, గాలి తగిలింది కదా అన్నాడు. గాలి తగిలిందా, నీకు కనబడిందా అని అడిగి, గాలి కనపడలేదు, కానీ కనబడకున్నా కూడా ఉందైతే గాలి అవుతుంది. అట్లనే దేవుడు ఉన్నాడు, కనబడాడు. ఇట్ డజంట్ మ్యాటర్. కనబడకపోయినా గాలి పీల్చి బ్రతుకుతున్నాం కదా. దేవుడు కనబడకపోయినా డజంట్ మ్యాటర్, ఉన్నాడు. జస్ట్ టాక్ టు హిమ్. ఆల్ అరౌండ్ యూ గాడ్ ఈజ్ దేర్. గాలి ఉన్నట్టు మాట్లాడు, అని వింటాడు. ఓ మంచి తాతయ్య, నాకు అర్థమైందని వాడు అప్పటి నుంచి ప్రార్థన మొదలుపెట్టి, ఒక 1 year అయినాక మళ్ళీ వాళ్ళు ఊరిపోతే, నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు వింటున్నట్టే అనిపిస్తుంది అని చెప్తాను. ఐ వాజ్ సో హ్యాపీ. ఐ కుడ్ మేక్ ఎ లిటిల్ ప్రేయర్ వారియర్. దేవునికి స్తోత్రం. నా కొరకు కూడా చేయరా ప్రార్థన అంటే, తప్ప చేస్తా తాత, నువ్వే కదా నేర్పించినావు ప్రార్థన అన్నాడు. జస్ట్ టు టాక్ టు గాడ్. మనం ఏం తపస్సులు చేయనక్కర్లేదు. ఓ 10 నిమిషాలు, అంతకంటే దానికి ఏమైనా లక్షలు ఖర్చు కాదు కదా. ఆ 10 నిమిషాల ప్రార్థన మనల్ని చాలా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తుంది. గనక దేవునికి ఇవ్వడము, సాక్రిఫైస్ చేయటం. ఒక చక్కని పాట ఉంది, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, నీ దేహము, ధనము, సమయం. బలిపీఠం అంటే దేవునికి మన ధనం ఇవ్వడమే కాదు, మన సమయాన్ని ఇవ్వాలి. తర్వాత మన శరీరమును కూడా సజీవ యాగంగా దేవునికి ఇచ్చారు. సొలొమోను రాజు దేవుని కొరకు మంచి మందిరం కట్టినాడు, కానీ తన శరీరాన్ని దేవునికి ఇవ్వలేదు. అందుకొరకు అంత పాపంలో పడిపోయి భ్రష్టుడైపోయి విగ్రహారాధకుడైపోయినాడు, కామాతురుడైపోయినాడు. దేవునికి మన డబ్బిచ్చినా, దేవుని కొరకు ఎంత సేవ చేసినా, మన బాడీ ఇట్ బిలాంగ్స్ టు క్రైస్ట్ అని గుర్తుపెట్టుకోకపోతే
సైతాను మనల్ని పాడు చేసేస్తాం. కనుక ఆఫర్ సంథింగ్ యూ హ్యావ్, యువర్ బాడీ, టైమ్, మైండ్, యువర్ నాలెడ్జ్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు గాడ్. అది బలిపీఠం. తర్వాత కమ్యూనికేషన్ విత్ గాడ్, మేక్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. అబ్రహాము దేవుని స్నేహితుడు. మూడవది ఏంటంటే మెంటల్ యాటిట్యూడ్ దట్ ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్, ఐ యాక్చువల్లీ బిలాంగ్ టు అదర్ వరల్డ్. ఇక్కడ ఒక 100 ఏళ్ళు ఉన్నా, 120 ఏళ్ళు ఉన్నా, ఏ టైమ్ విల్ కమ్ వీ హ్యావ్ టు లీవ్ దిస్ వరల్డ్. వదిలినాక ఎక్కడ పోతామంటే క్రియేటర్ దగ్గరికి వెళ్ళిపోతాం. కనుక ఐ బిలాంగ్ టు దాట్ గ్లోరీ వరల్డ్, మహిమ ప్రపంచానికి చెందినవాడిని అనే యాటిట్యూడ్తో మనము బ్రతికితే దేవుడే దిగొచ్చి మనతో నడుస్తాడు. మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. మనం ఉన్న ఇంట్లో దేవుడు ఉంటే మన ఇల్లే పరలోకం అయిపోతుంది. సో ఐ ప్రే దట్ కిరణ్స్ హోమ్ బికమ్స్ అ హెవెన్ ఆన్ ఎర్త్. భూమి మీద ఒక స్వర్గంగా ఈ గృహాన్ని దేవుడు ఆశీర్వదించాలని నేను ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. మనందరం కూడా కొంత సమయం దేవుడి గృహంలో నివాసం ఉండినట్లుగా రాజాధిరాజైన దేవునికి మనం సింహాసనం వేద్దాం, స్తుతి సింహాసనం వేద్దాం. ఇశ్రాయేలు చేసే స్తోత్రాల మీద మన ప్రభు ఆశీనుడై ఉంటాడు కనుక మనం 2 చేతులు పైకెత్తి ప్రభువును కొంత సమయం స్తుతించుకుందాం, ప్రభువును ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. కమ్ డౌన్ ఓ లార్డ్, కమ్ డౌన్ ఓ లార్డ్. దిగిరమ్ము 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 దిగిరమ్ము. పురరాబర సందలరియరదరబర శిఖరందలరియారబరసి. అబ్రహాము దేవా నీకు వందనాలు. ఈ తరంలో మేము నీకు అబ్రహాములో ఉండకు సహాయం చేయండి. మేక్ us Abrahams of God in this generation, O Lord. రదరదరబర సందలరియాదరబర హుందలీదరబర శిఖాందరబరి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువుని పాస్టర్ యాదాల అబ్బులు గారు ముగింపు ప్రార్థన చేస్తారు. తర్వాత నేను ఆశీర్వచనం పలుకుతాను. తరహుందరద భారద బరహురది శరీర వరందరాది కరాద. హల్లెలూయా. అయ్యా మేము ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా అయ్యా నిన్ను మరవని వారముగా నీ బలిపీఠం కట్టువారుగా మేమందరము ఉండాలి నాయనటువంటి గొప్పని మీరు దయచేయండి. అయ్యా నీకు వందనాలు నాయన. మీ దోషం దొరుకుతుండగా ఇక్కడ ఫలించున్నట్టుగా మీరు సహాయం చేయమని అయ్యా ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ గృహాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ఇదిగో ప్రార్థన చేసి నాయన వాక్యం చెప్పి వెళ్ళిపోతాం. మీరైతే ఇక్కడ ఉండండి. ఆమేన్. Stay here, Lord, and come with us. కుటుంబాన్ని మీకు అప్పగించుకుంటూ పరిశుద్ధుడు యేసునామములో వేడుకొనుచున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసము చేరువచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త కోటికిని మరి ప్రత్యేకంగా ఈ ప్రియ విశ్వాస గృహమునకు బ్రదర్ డానియల్ కృష్ణస్వామి గారి కుటుంబానికి, అలాగే వారి కుమారుడైన కిరణ్ కుమార్ శ్వేతమ్మల యొక్క గృహానికి, కుటుంబానికి, వారి బిడ్డలకు ఈ ప్రతిష్ఠింపబడ్డ స్థలానికి సదాకాలము తోడై ఉండి సకల ఆశీర్వాదములతో, నీతి సమాధాన సంతోషములతో, ఆరోగ్యముతో, ఇహలోక పరలోక ధన సంపదలతో నింపి దైవరాజ్య వ్యాప్తి కొరకు వాడుకొనును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. జై ప్రవేశనం.